నేను ఇవాళ టాపిక్ డిస్కస్ చేసేది ఏంటంటే రైనోప్లాస్టీ. దట్ ఈస్ నథింగ్ బట్ నోస్ కరెక్షన్. నోస్ కరెక్షన్ అంటే ఏంటంటే మనకి నోస్ షేప్ కనుక వంకరగా ఉన్నా, లేకపోతే నోస్ పెద్దగా ఉండి బ్రాడ్గా ఉన్నా, నెక్స్ట్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి వంకరపోయినా వీటన్నిటికీ కరెక్ట్ చేసేదాన్నే రైనోప్లాస్టీ అంటారనమాట. సో రైనోప్లాస్టీ ఏవే కేసెస్లో అవసరమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఏవే కేసులు అంటే ఫస్ట్ ట్రామా, యాక్సిడెంట్ కేసెస్ వల్ల మామూలుగా నోసు వంకరైపోతుంది అనమాట. ఆ టైంలో ఎవరైతే పేషెంట్స్ సర్జరీస్ చేయించుకోలేదో ఇమీడియట్గా వాళ్ళకి నోస్ డిఫార్మిటీ వస్తుంది. దాన్నే సెకండరీ నోస్ డిఫార్మిటీ అంటారనమాట. ఎందుకంటే దే డు నాట్ అండర్గో ద ట్రీట్మెంట్ ఇమీడియట్లీ. వాళ్ళు ఎవరైతే అండర్గో కాలేదో, సర్జరీ చేసుకోలేదో వాళ్ళకి సెకండరీ డిఫార్మిటీ వచ్చి నోస్ వంకరపోతుంది. అప్పుడు మళ్ళీ మనం ఇంటెన్షనల్గా ఇవి నేసల్ బోన్స్ అంటారనమాట. సో ఈ నేసల్ బోన్స్ని బ్రేక్ చేసి మళ్ళీ నోస్ స్ట్రైట్నింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈజ్ క్లెఫ్ట్ నోస్. క్లెఫ్ట్ నోస్ అంటే నథింగ్ బట్ క్లెఫ్ట్ అండ్ ప్యాలెట్ అనే కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. వాటితో పాటు క్లెఫ్ట్ నోస్ కూడా వంకరగా డిఫార్మ్డ్గా పుడతారు. అది చిన్నప్పటి నుండే వస్తుంది అనమాట. దాన్నే క్లెఫ్ట్ నోస్ డిఫార్మిటీ అంటారనమాట. దాన్ని కూడా కరెక్షన్ చేసేదాన్నే రైనోప్లాస్టీ అంటారనమాట. సో నెక్స్ట్ ఈజ్ కాస్మెటిక్ రైనోప్లాస్టీ. ఇప్పుడు కాస్మెటిక్ రైనోప్లాస్టీ ఏంటంటే చాలామంది నన్ను అప్రోచ్ అవుతుంటారు. వాళ్ళకి నోస్ బ్రాడ్గా ఉందంటారు, కొందరేమో ఈ నోస్ టిప్ అంటారు. సో ఇప్పుడు మీకు నోస్లో కొన్ని పార్ట్స్ చెప్తాను. అవి ఏంటంటే ఫస్ట్ నేజల్ బ్రిడ్జ్, దీన్ని బ్రిడ్జ్ అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ నేజల్ బ్రిడ్జ్. దీస్ టూ ఆర్ కాల్డ్ లాటరల్ నేజల్ బోన్స్ అనమాట. నెక్స్ట్ దీన్ని టిప్ అంటారు. దీని వెనక ఇమీడియట్గా వచ్చేదాన్ని సుప్రా టిప్ అంటారు అనమాట. సో నేసల్ టిప్ దాని వెనక వచ్చే పార్ట్ని సుప్రా టిప్ అంటారు అనమాట. సో ఐడియల్గా అందంగా ఉండే నోస్ ఎలా ఉంటుందంటే టిప్ ఎలివేట్ అయి ఉంటుంది, దాని కింద వెనక సుప్రా టిప్ వస్తుంది అనమాట. సో ఫీమేల్స్లో ఒక యాంగిల్ ఉంటుంది అనమాట, ఇది లిప్ నేసల్ యాంగిల్ ఉంటుంది, అది లెస్ దాన్ 90 degrees ఉంటుంది అనమాట. సో మేల్స్లో 90 degrees ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బ్యూటీ కాన్సెప్ట్స్ ఇన్ నోస్ అనమాట. సో నోస్ మనం జనరల్గా చీఫ్ సీట్ ఆఫ్ బ్యూటీ అంటారు. ఎందుకంటే ఒక నోస్ అందంగా లేదు అంటే ఆల్మోస్ట్ ఫేస్ కూడా డిఫార్మ్డ్గా కనిపిస్తుంది అనమాట, ఫేషియల్ ఎసిమెట్రీ కనిపిస్తుంది. సో అలాంటి పేషెంట్స్ మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు నోస్ కరెక్షన్ చేస్తే మ్యాక్సిమం డిఫెక్ట్ ఆఫ్ ద ఫేస్ కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నోస్లో ఏమేమి కరెక్షన్స్ చేయొచ్చు అంటే ఫస్ట్ టిప్ ప్లాస్టీ అనమాట. దీన్ని టిప్ అంటే ఈ టిప్ స్ట్రైట్నింగ్ చేయొచ్చు, టిప్ ప్లాస్టీ అంటారు. నెక్స్ట్ యాలా, దీన్ని యాలా అంటారు అనమాట, యాలా ప్లాస్టీ అంటారు అనమాట. ఈ యాలాస్ కనుక డిప్రెస్డ్ కానీ షాలో కానీ ఇట్లా కిందకి ఉంటే దాన్ని యాలా ప్లాస్టీ చేస్తాం అనమాట. సో ఇది కాలు మెల్ల. కొందరికి ఏంటంటే ఈ కాలు మెల్ల ఈ డిస్టెన్స్ తగ్గుతుంది అనమాట. ఆ డిస్టెన్స్కి మనం గ్రాఫ్స్ పెట్టి దాన్ని స్ట్రైటన్ చేసి లిఫ్ట్ చేస్తాం, దాన్ని కాలు మెల్లర్ కరెక్షన్ అంటారు అనమాట. నెక్స్ట్ ఈ బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్, ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ లావుగా ఉంటుందో దాన్ని మనం ఇంటెన్షనల్గా ఫ్రాక్చర్ చేస్తాం అనమాట. ఫ్రాక్చర్ చేసి నేజల్ బోన్స్ని దగ్గరికి తీసుకొస్తాం. సో నేజల్ బోన్స్ని దగ్గర తీసుకొచ్చినప్పుడు అది స్ట్రైటన్ అవుతుంది. అది ఒక టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ టు కరెక్ట్ ద నోస్ టు ఏ స్ట్రైట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ ఇంకా కొందరికి అసలు బ్రిడ్జ్ ఆప్షన్స్ ఉంటుంది అనమాట. ఈ బ్రిడ్జ్ లేని వాళ్ళకి ఏం చేస్తామంటే మనము గ్రాఫ్ట్ తీసుకుంటాం. జనరల్గా గ్రాఫ్ట్ ఏంటంటే ఈ మన 5th 6th రిబ్, దీన్ని రిబ్ అంటారు. 5th 6th రిబ్ దగ్గర నుండి తీసుకొని అది గ్రాఫ్ట్ ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం అనమాట. అంటే ఎగ్జాక్ట్గా నోస్ షేప్లో గ్రాఫ్ట్ తీసుకొని ఆ ఏరియాలో బ్రిడ్జ్ని రీప్లేస్ చేస్తాం అనమాట. దాన్ని కూడా రైనోప్లాస్టీ అంటారు. సో అది ఎవరికి చేస్తామంటే ఎవరికైతే యాబ్సెన్స్ ఆఫ్ బ్రిడ్జ్ ఉంటుందో వాళ్ళకి రిబ్ గ్రాఫ్ట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు బిఫోర్ కరెక్టింగ్ రైనోప్లాస్టీ మనం ఏంటంటే సెప్టోప్లాస్టీ కూడా చూస్తాం అనమాట. ఎందుకంటే సెప్టమ్ అంటే ఇస్ నథింగ్ బట్ ఈ నేసల్ బోన్లో ఉండే మధ్యలో ఉండే దాన్నే సెప్టమ్ అంటారు అనమాట. సో అది కొందరికి ఎస్ షేప్డ్ ఉంటుంది, కొందరికి సి షేప్డ్ ఉంటుంది అనమాట. ఆ సెప్టమ్ని కరెక్షన్ చేసేదాన్ని సెప్టోప్లాస్టీ అంటారనమాట. ఎందుకంటే రైనోప్లాస్టీ చేసేటప్పుడు ప్రతి కేసుకి సెప్టోప్లాస్టీ చేయాలి, నెక్స్ట్ రైనోప్లాస్టీ చేయాలి. మ్యాక్సిమం డిఫెక్ట్స్ రైనోప్లాస్టీ ఉన్న వాళ్ళకి సెప్టోప్లాస్టీ కూడా అవసరపడుతుంది. సో ఇవన్నీ జనరల్ అనెస్థీషియాలోనే చేస్తాం అనమాట. దీనివల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండవు, ఎందుకంటే నథింగ్ బట్ బ్లీడింగ్ ఉంటుంది. మనం బ్లీడింగ్ కాకుండా ఉండడానికి ఏంటంటే నేజల్ ప్యాక్స్ పెడతాం అనమాట. ఫస్ట్ 24 నేజల్ ప్యాక్స్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే బ్లీడింగ్ మొత్తం అరెస్ట్ అవుతుంది. సో ఏ విధమైన బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఉన్నా పేషెంట్స్ ఎలాగో మేము 5 days అడ్మిషన్స్లో ఉంచుతాం కాబట్టి సో వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ స్మాల్ కంప్లైంట్స్ అనమాట. ఇంకా ఏ పేషెంట్స్ వీళ్ళు దీనికి సూటబుల్ కాదు అంటే
పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే కాంప్రమైజ్ కండిషన్స్, ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్స్ ఎవరైనా వస్తే వీ వోంట్ టేకప్ దోస్ కేసెస్. ఎందుకంటే ఈ కరెక్షన్ మెయిన్లీ హెల్దీ ఇండివిజువల్స్కే అడ్వైజబుల్. ఎందుకంటే హెల్దీ ఇండివిజువల్స్ వితౌట్ ఎనీ బ్లడ్ డిస్క్రియాసిస్ ఉన్న వాళ్ళందరికీ ఈ కాస్మెటిక్ కరెక్షన్స్ అడ్వైజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఈజ్ 24 hours నేజల్ ప్యాక్ పెట్టిన తర్వాత పేషెంట్ తన నోస్ ద్వారా బ్రీత్ చేసుకోలేరు. సో అది కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. బట్ హీ కెన్ బ్రీత్ వయా మౌత్, అంటే మౌత్ నుండి బ్రీత్ చేసుకోగలనమాట. ఆ 24 hours తర్వాత 2 days తర్వాత మళ్ళీ నేసల్ స్ప్లింట్ అని పెడతాం అనమాట. ఈ స్ప్లింట్ ఏంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద నేజల్ బోన్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ఫర్దర్ ఇంజురీ. ఒకవేళ మా నేజల్ స్ప్లింట్ పెట్టి మినిమం 5 weeks ఉంచుతాం అనమాట. 5 weeks ఉంచిన తర్వాత ఆ నేజల్ బోన్స్ అనేవి స్ట్రైటన్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకా నోస్ కరెక్షన్స్లో ఏమేమి కన్సిడర్ చేయాలి అంటే ఏమేమి గ్రాఫ్స్ యూస్ చేస్తామంటే ఆరికల్ గ్రాఫ్స్ ఈ చెవి వెనక నుండి గ్రాఫ్ట్ తీసి వాడతాము. నెక్స్ట్ సెప్టోప్లాస్టీ చేసేటప్పుడు సెప్టాన్ని తీసుకొని వాడతాం అనమాట. నోస్ కరెక్షన్ చేసేటప్పుడు బ్లీడింగ్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే నోస్ ఈజ్ కంపైల్డ్ విత్ లాట్ ఆఫ్ వాస్కులేచర్ స్ట్రక్చర్స్. సో వాస్కులేచర్ ఎక్కువ ఉంటుంది నోస్లో, అందుకే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ బ్లీడింగ్ థింగ్స్ అండ్ ఆల్. సో అది అరెస్ట్ చేసుకుంటా స్లోగా ఎంతైతే మనం ఎనస్థీషియా ఇవ్వాలో లోకల్ ఎనస్థీషియా అంత ఇచ్చేసి మనం కరెక్షన్ చేయాలి. దీన్నే రైనోప్లాస్టీ అంటారు.